నమస్తే అండ్ వెల్కమ్ టు ఆశీర్వాద్ వంటలు. ఇవాళ నేను మీ అందరి కోసం ఎంతో టేస్టీ, సింపుల్ అండ్ डेलिशियस माउथ वाटरिंग रेसिपी చూపించబోతున్నాను. అది आलू पराठा. आज मैं आप सबके लिए बहुत ही टेस्टी, सिंपल, माउथ वाटरिंग और डेलिशियस रेसिपी बताने वाली हूँ. वो है आलू पराठा. సో ఈ ఆలూ పరాఠా కోసం కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా మరి. కమాన్. ఫస్ట్ గోధుమ పిండి అండి. దీన్ని నేను మంచిగా ఇలా కలిపేసి పెట్టుకున్నాను. నేను ఒక 6 పరాఠాస్కి తగ్గట్టుగా పిండి కలుపుకున్నాను. ఇక్కడ నేను ఒక 5 ఆలూస్ దీన్ని నేను మంచిగా మ్యాష్ చేసేసుకొని బాయిల్ చేసి మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ కొత్తిమీర, తర్వాత ఇక్కడ నేను అల్లం, పచ్చిమిర్చి, ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న ముక్క అల్లం దీన్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 1 ఆనియన్ దీన్ని నేను ఫైనలీ చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ పుదీనా. అండ్ ఇప్పుడు మొత్తం డ్రై మసాలాస్ చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను అజ్వైన్ తీసుకున్నాను. వాము ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వామ్ తీసుకున్నాను. ఉప్పు తగినంత, పసుపు, గరం మసాలా పౌడర్, కాశ్మీరీ లాల్ మిర్చ్, ఒక 1/2 స్పూన్ ఆమ్చూర్, తర్వాత ఇక్కడ ధనియా పౌడర్ एंड जीरा पाउडर, कसूरी मेथी. सो आलू पराठा के लिए जो जो सामग्री चाहिए देखेंगे. चलिए, यहाँ पर मैंने व्हीट फ्लावर, इसे मैंने अच्छे से भून कर रखा है. मैंने एक 6 पराठे इसके लिए भून कर रखा है. और मैंने यहाँ पर 5 आलू लिए हैं जिसे मैंने अच्छे से उबाल कर इसे मैश कर रखा है. फिर यहाँ पर धनिया लिया है. फिर यहाँ पर मैंने हरी मिर्च और अदरक का पेस्ट लिया है. यहाँ पर मैंने 2 हरी मिर्च और छोटा सा अदरक लिया है जिसे मैंने अच्छे से पीस कर रखा है. फिर 1 प्याज जिसे मैंने बारीकी से काट कर रखा है. फिर पुदीना, यहाँ पर अजवाइन लिया है मैंने, 1/2 स्पून अजवाइन लिया है. फिर नमक स्वादानुसार, हल्दी, गरम मसाला, कश्मीरी लाल मिर्च, आमचूर पाउडर, ये 1/2 स्पून आमचूर पाउडर है, धनिया पाउडर, जीरा पाउडर और कसूरी मेथी. సో ఆలూ పరాఠాకి కావాల్సిన పదార్థాలు చూసేసుకున్నాం కదా అండి. దీని ప్రొసీజర్ చూసుకుందాం. కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను. ఇందులో నేను బాయిల్ చేసిన ఆలూని వేసేసుకున్నాను. बॉइल्ड एंड मैश्ड आलू. देखिए मैंने एक मिक्सिंग बाउल ले लिया है. अब मैंने इसमें बॉइल्ड और मैश्ड आलू इसमें डाल लिया है. अब मैं एक कर सब कुछ इसमें डालूंगी. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఇందులో వేసుకుంటాను. ఫస్ట్ ఇందులో నేను పసుపు, पहले हल्दी, धनिया पाउडर, गरम मसाला, कश्मीरी लाल मिर्च, आमचूर, जीरा पाउडर, देन పచ్చిమిర్చి, ఇంకా అల్లం తరుగు, గ్రీన్ చిల్లీస్ और अदरक का पेस्ट, अजवाइन, कसूरी मेथी, देन కొత్తిమీర అండ్ పుదీనా అండ్ ఎండ్కి ऑनियंस. సో ఇవన్నీ నేను ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను. देखिए मैंने सब कुछ डाल दिया है. अब मैं इसे अच्छे से मिला. సో ఇదంతా నేను మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. देखिए इसे मैंने अच्छे से मिला लिया है. ఇందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. इसमें मैंने नमक भी डाल लिया है और मैंने एक बार टेस्ट भी किया है. ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసి ఒకసారి టేస్ట్ కూడా చేశాను. సో మన ఫిల్లింగ్ ఇస్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ దీని స్టఫింగ్ చూసుకుందాం. నేను చపాతీని ఇలా ఒత్తేసుకున్నాను, రోటీని. అండ్ ఇప్పుడు దీన్ని నేను మంచిగా స్టఫ్ చేస్తాను. సో చూడండి, దీన్ని నేను ఇలా స్టఫ్ చేసుకున్నాను. देखिए मैंने इसे ऐसा स्टफ किया है. ఇప్పుడు ఇది నేను ఒత్తేసుకుంటాను. ఓకే, చూడండి నేను ఇప్పుడు ఇది మంచిగా ఇలా వేసేసుకున్నాను. అండ్ దీన్ని ఇలా ఒత్తేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని నేను మంచిగా వేయించుకుంటాను. देखिए मैंने इसे ऐसा बेल लिया है. मैं इसे अच्छे से पका लूँगी. ఇప్పుడు నేను ఇలా ఫ్లిప్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద నేను కొంచెం ఇలా నెయ్యి వేస్తాను. నెయ్యితో మంచిగా వేయించుకుంటాను. देखिए अब मैंने इसे ऐसा फ्लिप कर लिया है. अब मैं इसके ऊपर अच्छे से घी लगाऊंगी और इसे अच्छे से पकाऊंगी. వేడి వేడి ఆలూ పరాఠా రెడీ అండి. దీన్ని నేను ఇలా పికిల్, కర్డ్, ఇంకా
सलाद तो सर्व చేస్తున్నాను. देखिए हमारा आलू पराठा जो कि रेडी है, जिसे मैं अचार, दही और सलाद के साथ इसे सर्व कर रही हूँ. हाँ, बहुत ही माउथ वाटरिंग रेसिपी इज़ रेडी टू सर्व. सो आई होप आप सबको ये रेसिपी ज़रूर पसंद आएगा और आप इसे ज़रूर ట్రై కरेंगे. నేను మీరందరికీ ఈ రెసిపీ తప్పక నచ్చుతుంది అని మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని ఇది నేను ఆశిస్తున్నాను. టిల్ దెన్ ఇట్స్ మీ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.